హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టమాటో ఎగ్ కర్రీ చేసుకుంటున్నాం నేను పప్ప. యాక్చువల్లీ నాకు చాలా ఆకలింది, ఎందుకంటే స్కూల్ 12:30కి అయిపోయింది ఇవాళ. దాని తర్వాత పప్ప ఆఫీస్ నుంచి డైరెక్ట్ వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. 1 o'clockకి వచ్చి, యాక్చువల్లీ పప్ప బయట తీసుకుందాం, ఆర్డర్ పెట్టుకుందాం పార్సల్ అంటే వద్దు అన్నా. అందుకనే ఇంటికి వచ్చి టమాటో ఎగ్ చేసుకుందాం అనుకున్నాం. సో వచ్చి ఆనియన్స్, టమాటోస్, చిల్లీ కట్ చేసుకున్నాం నీట్గా చిన్నగా. అండ్ యాక్చువల్లీ మధ్యలో నాకు చెయ్యి నొప్పి వచ్చింది అండ్ కళ్ళు కూడా మండాయి చిల్లీ అండ్ ఆనియన్కి. సో పప్ప వచ్చి ఫాస్ట్గా కట్ చేయడంలో హెల్ప్ చేశారు. అండ్ నాకు కూడా ఎక్కడన్నా వేలు కట్ అవుతుందని భయంతో పప్ప వచ్చి అక్కడక్కడ కట్ చేశాడు. అండ్ ఇది అయ్యే లోపల రైస్ కూడా ఆన్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ అయిపోయినట్టే రైస్, బట్ అవ్వలేదు. సో ఆనియన్స్ కట్ చేసుకుంటా వెళ్ళినాం, అందులోనే కొంచెం 1/2 hour అట్లా అయిపోయింది. ఆనియన్స్, కరివేపాకు, చిల్లీ, జింజర్, గార్లిక్, ఈ 5 ingredients కట్ చేసుకుందాం చిన్నగా. దాని తర్వాత రైస్ చూసాను, మళ్ళీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా దాని తర్వాత నాన్ స్టిక్ది అది బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యే వరకు, హీట్ అయింది అనుకున్నాం. యాక్చువల్లీ హీట్ అయ్యి ఆవాలు వేసాము, కానీ ఆయిల్ కాలేదు, హీట్ కాలేదు. సో హై ఫ్లేమ్ పెట్టాము, ఇంకొన్ని ఆవాలు వేసాము. కొంచెం సేపు అయినాక సడన్గా ఇట్లా మీదికి చిల్లింది. సో నాకు భయంతో దూరం వెళ్ళిపోయాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆనియన్స్ అవన్నీ మనం కట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసేసాను అందులో ఆయిల్లో. దాని తర్వాత నీట్గా ఒక్క పీస్ కూడా లేకుండా అన్ని అందులోకి వేసుకొని లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు, లైటిష్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మొత్తం కలపాలి, మిక్స్ చేయాలి. సో యాక్చువల్లీ నాకు చాలా ఆకలింది, బట్ ఈ కర్రీకి కొంచెం లేట్ అయింది. సో ఆకలి కూడా పోయింది. గోల్డెన్ షేడ్ వచ్చే వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక గోల్డెన్ షేడ్ వచ్చాక టమాటోస్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఫస్ట్ పసుపు వేసుకోవాలి. అంటే నాకు యాక్చువల్ అక్కడ లిడ్ తీయడం రాలేదు ఆ బౌల్ది, అందుకని పప్ప వచ్చి తీశాడు. కొంచెం పసుపు వేసుకొని టమాటోస్ మళ్ళీ మిక్స్ చేసుకొని ఇప్పుడు డార్క్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మిక్స్ చేసుకున్నాము. అన్ని 4 sides మిక్స్ చేసుకొని ఎడ్జెస్ అవన్నీ కూడా మొత్తం క్లీన్ అయ్యి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మేము మిక్స్ చేసుకున్నాము. దాని తర్వాత టమాటోస్ వేసాము. టమాటో వేసుకున్నాము ఒక్క చుక్క లేకుండా, వాటివి ఏమంటారు, టెక్స్చర్ ఒక్క చుక్క లేకుండా అంత వేసుకున్నాం. దాని తర్వాత టైం పడుతుందని నేను అప్పుడప్పుడు ఇమ్మీడియట్గా పని మనిషి ఎప్పుడు వస్తుందో, మెయిడ్ ఎప్పుడు వస్తుందో అని బౌల్ కూడా కడిగేసుకున్నాం, ఆ ప్లేట్ అవన్నీ. అండ్ దాని తర్వాత మిక్స్ చేసుకుంటున్నాం అన్ని 4 sides. నాకు యాక్చువల్లీ అక్కడ అందట్లేదు సరిగ్గా, అందుకని టోస్ట్ మీద నిల్చొని చేస్తున్నా. సో టమాటోస్ అన్నీ మిక్స్ చేసుకున్నాం. కొంచెం ఒక 5 minutes వరకు లిడ్ క్లోజ్ చేసుకున్నాం. ఆ లోపు నేను ఇందాక ఆనియన్స్ కట్ చేసినది బౌల్ అండ్ వేస్ట్ టమాటోస్, ఆనియన్స్ది వేస్ట్ వేసింది కడుక్కున్నా. అండ్ వేరే బౌల్స్ ఎక్సెట్రా కడుక్కొని మళ్ళీ 5 minutes తర్వాత ఆ లిడ్ తీసి చూసాను, ఒకసారి బాగానే అయింది. ఒకసారి కలుపుకొని చిల్లీ పౌడర్ వేసాను. ఫస్ట్ టైం కదా, తెలియదు కదా, అందుకని కొంచెం భయంతో వేసాను. చిల్లీ పౌడర్ ఒక 1/2 spoon, ఇంకా సాల్ట్ వచ్చేసి ఒక
2.5 స్పూన్. నాకు తెలియక కొంచెం 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 వేస్తా అంటే పప్ప వద్దు ఒకటేసారి 2 స్పూన్స్ అండ్ హాఫ్ స్పూన్ అని చెప్తే అప్పుడు కరెక్ట్ వేసి మళ్ళీ కొంచెం సేపు మిక్స్ చేసుకొని మొత్తం ఎడ్జెస్ అన్ని కిందికని మళ్ళీ మిక్స్ చేసుకొని ఏదో మసాలా ఇచ్చి వేయమన్నాడు పప్ప, ఒక హాఫ్ స్పూన్ సమ్ బ్రౌన్ కలర్లో ఉండే గరం మసాలా. అండ్ దాని తర్వాత మిక్స్ చేసుకున్నా. అండ్ ఎగ్ అక్కడ పలగొడదాం అనేసరికి నాకు తెలియదు ఫస్ట్ టైం కదా, అందుకనే ఎగ్ వచ్చి నా మీద పడింది. అందుకని మళ్ళీ వేరే ఎగ్ తీసుకొని అందులో వేసి కొంచెం సేపు లిడ్ పెట్టి ఫ్రై అవన్నీ ఇచ్చినాక తీసి మిక్స్ చేసి ఆఫ్ చేసాము. అండ్ దాని తర్వాత కర్రీ రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేసాము. అండ్ దెన్ ఈరోజు పప్పకి నేనే సర్వ్ చేయబోతున్నా, అందుకనే అన్నీ నేనే తీసుకెళ్ళాను. అండ్ అన్నం పెట్టుకున్నాం. బట్ యాక్చువల్లీ ఏమైందంటే నిన్న అన్నం ఇప్పుడు వండుకున్న రైస్ వచ్చేసి నిన్న నైట్ నానబెట్టింది. నిన్న నైట్ వండుకుందామని చెప్పేసరికి ఏదో అర్జెంట్ ఫంక్షన్ ఉందని వెళ్ళాము. సో ఇవాళ వండుకునేసరికి అన్నం మొత్తం మెత్తగా అయింది. అండ్ మాకు తెలియలేదు అది. సో ఏదో తిన్నాం అట్లా మెత్తగా ఉంది అని ఎందుకు అయితే చూస్తుంటే అట్లా అయింది. సో ఎనీవేస్ the curry is so good and it was so tasty also.